పునర్నవి భూపాలం బిగ్ బాస్ 3లో హాటెస్ట్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. హౌస్లో రాహుల్తో ప్రేమాయణం కాస్తంత స్కించో గ్లామరస్ లుక్తో అందరినీ మెప్పించింది. కాబట్టి టాస్క్లో పెద్దగా పర్ఫామ్ చేసినా చేయకపోయినా బాగానే తీసుకొచ్చారు. ఎందుకంటే లాట్ ట్రాక్ ఒకటి ఉంది, అందున చాలా క్యూట్గా బాగానే ఉంటుంది అనే ప్రేక్షకుల అభిప్రాయం కాబోలు. ఇలా కనీసం 11 వారాలు లాక్కొచ్చారు. కానీ ఇక మిగిలిన వాళ్ళతో పోటీ పడేంతగా లేకపోవడంతో మరి రీసెంట్ ఎపిసోడ్లో తనని బయటకు పంపించేశారు ప్రేక్షకులు. సో బయటకు వచ్చినటువంటి పునర్నవి లోపల రాహుల్ని మాత్రం శోకసంద్రంలో ముంచేసింది. కానీ ఇప్పుడు మరో ఫోటో పెట్టి అందరికీ షాక్ ఇచ్చేసింది. తను మేకప్ తగ్గించి తను పెట్టిన ఫోటో చూస్తుంటే నిజంగా అది పునర్నవీనేనా అన్న ఆశ్చర్యం కలగమానదు. సోషల్ మీడియాలో ఆమె క్రేజే వేరు. దాదాపు 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటే ఆమె పబ్లిసిటీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సో పునర్నవి దసరా సందర్భంగా ఇంట్లో వాళ్ళతో పండుగ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, బిగ్ బాస్లో జరిగిన నా మనస్సుకి శరీరానికి జరిగిన గాయాన్ని తగ్గించుకోవడానికి రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్పుకొచ్చింది. అంటే అక్కడ ఆమె మనసుకి గాయం అయిందంటే రాహుల్కి దూరం అయింది వగేరా వగేరా అనుకోవచ్చు. కానీ శరీరానికి గాయం కావడం ఏంటండి ఆశ్చర్యంగా. ఎందుకంటే ఏ రోజు ఏ టాస్క్ని అంత సీరియస్గా ఆడలేదే. 1-2 సార్లు తనని స్విమ్మింగ్ పూల్లో తోసారు అంతే తప్పితే పెద్దగా పున్ను ఎప్పుడు గేమ్లో పార్టిసిపేట్ చేయదు. వరుణ్ వితికాతో కలిసి డిస్కషన్లు పెట్టి చర్చాగోష్ఠులు తప్పితే రాహుల్తో సేవలు చేయించుకోవడం తప్పితే పెద్దగా చేసిందేమీ లేదు అనేదే అందరికీ తెలిసిన విషయం. కానీ అలా నిజంగా పునర్నవికి ఏమై ఉంటుందా అని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా పునర్నవి హాటెస్ట్ గర్ల్గా మరి హౌస్లో అందరితో సందడి చేసేసింది. ముఖ్యంగా కంటెస్ట్లకు సంబంధించిన బాగా గట్టి పోటీనిచ్చింది. కొద్ది వరకు ఉంటే ఇంకా ముందుకు వెళ్లాల్సి వచ్చేది. కానీ యాక్టివ్గా ఏ టాస్క్లోనూ పార్టిసిపేట్ చేయకపోవడమే పున్ను మైనస్ అనుకుంటా. దీంతో ప్రస్తుతం మిగతా వాళ్ళందరూ హౌస్ నుంచి బయటకు వచ్చి ఇంటర్వ్యూలు గట్రా ఇస్తుంటే మన పునర్నవి మాత్రం ఏ ఇంటర్వ్యూలు లేకుండా ప్రస్తుతం రిలాక్స్ అవుతూ ఉంది. మరి రిలాక్సింగ్ మోడ్లో ఉన్నటువంటి పున్ను రాహుల్ గురించి ఇంకేమైనా చెప్తుందా అని ఎదురు చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.